స్వాతంత్రోద్యమంలో దేశ ప్రజలను ఐక్యం చేసి వారిలో విప్లవాన్ని నింపడంలో వందేమాతరం గీతం పాత్ర ఎంతో కీలకమని రామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల రామకృష్ణ సేవా సమితి సమావేశ మందిరంలో వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని ముఖ్య అతిథి గట్టి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెరైన్ ఇంజనీర్ కర్రిరాజు, సమితి సభ్యులు కొప్పతి సుబ్రహ్మణ్యేశ్వరరావు, స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, వియ్యూరి రామసుబ్బరావు, వెంకటకృష్ణ, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి బంకించంద్ర చటర్జీ ప్రశాంతి ఆయన రాసినటువంటి గ్రంథంలో ఈ పాటలో భారతదేశ ఔన్నత్యం గురించి, ఏదో యుద్ధం గురించి లేకపోతే ఏమైనా వారు చెప్పినటువంటి ముఖ్యంగా ఏంటంటే భారతదేశం యొక్క గొప్పతనం గురించి వారు చేత ఈరోజు భారతదేశంలో గొప్పతనాన్ని అంటే విద్య గురించి, నదుల గురించి, గురువుల గురించి, మాతల గురించి రకరకాల మంది చెప్పి చేసిన వ్యక్తి మహానుభావుడు. అది అలాంటి ఆ రోజున అది చెప్పబట్టి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అందులో భాగం అన్నమాట. సో మీరు బాగా చదువుకొని మన భారతదేశానికి మంచి పునాది అవ్వాలని కోరుకుంటూ